టైప్స్ ఆఫ్ మెరిస్టెమేటిక్ టిష్యూ అంటే విభాజ్య కణజాలంలో గల రకాలు. ఓకేనా. సో విభాజ్య కణజాలంలో గల రకాలండి. ఓకేనా. సరే, ఏంటివి వీటికి సంబంధించి ఒకసారి క్లారిటీగా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామా? ఓకేనా. సార్, మీకు ఆల్రెడీ ముందు నేను ఇక్కడ ఫ్లో చార్ట్లో మీకు ఇక్కడ చూపించడం జరిగింది. ఓకేనా. ఏంటి ఇక్కడ ఎపికల్ అని, ఇంటర్ క్యాలరీ అని, లాటరల్ అని, అంతేనా? సో వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఓకే, రైట్. సో చూడండి, మెరిస్టెమేటిక్ టిష్యూస్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ డిపెండింగ్ అపాన్ దర్ పొజిషన్ ఇన్ ద ప్లాంట్ బాడీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మెరిస్టెమేటిక్ టిష్యూ అంటే ఏంటి? విభాజ్య కణజాలం. ఈ మెరిస్టెమేటిక్ టిష్యూ మొక్కలో ఉన్నటువంటి పొజిషన్, ఒక మొక్కలో అది ఏ ప్రాంతంలో ఉందో ఆ పొజిషన్, అంటే తెలుగులో చెప్పాలంటే అది ఉన్నటువంటి స్థానాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరిస్తారు. ఫస్ట్ వన్ ఏంటి? ఎపికల్ మెరిస్టమ్. రెండోది ఏంటి? ఇంటర్ క్యాలరీ. మూడోది ఏంటి? లాటరల్. మీకు ఆల్రెడీ తెలుగులో రాశాను. ఇంటర్ క్యాలరీ అంటే ఏంటి? మధ్యస్థ విభాజ్య కణజాలం, అంతేనా? మధ్యస్థ విభాజ్య కణజాలం. ఎపికల్ అంటే ఏంటి? అగ్ర విభాజ్య కణజాలం, అంతేనా? అగ్ర విభాజ్య కణజాలం. లాటరల్ అంటే ఏంటి? పార్శ్వపు విభాజ్య కణజాలం, అంతే కదమ్మా? పార్శ్వపు విభాజ్య కణజాలం. రైట్, గాట్ ఇట్. అయితే వీటి గురించి మనం మాట్లాడుకుందాం. అట్ ఫస్ట్ ఎపికల్ మెరిస్టమ్స్. ఈ పీడిఎఫ్లో ఏముందనేది మీకు అవసరం లేదు, నేను చెప్తే జాగ్రత్త ఫాలో అవ్వండి అంతే. ఓకేనా. ఎపికల్ మెరిస్టమ్ అంటే ఏంటంటే అగ్ర విభాజ్య కణజాలం. ఓకేనా. సో మీరు ఇక్కడ డయాగ్రామ్లో మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఎపికల్ మెరిస్టమ్ ఉంది కదా, అంతేనా? ఇది ఎపికల్ మెరిస్టమ్. ఇది ఏంటి? అగ్రము అంటే పైన, ఇక్కడ కూడా పైన. ఇప్పుడు చూడండి, ద ఎపిసెస్ ఆర్ గ్రోయింగ్ టిప్స్ ఆఫ్ మెయిన్ అండ్ lateral shoots and roots. It is responsible for linear growth of organ like height or length of the plants, which is called primary growth. సార్, చాలా ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. ఎపికల్ మెరిస్టమ్ అగ్ర విభాజ్య కణజాలం అనేది ఏం చేస్తుంది సార్ అంటే లాటరల్ షూట్స్ అంటే చెట్టుకి ఈ పక్కన ఉన్నటువంటి కొమ్మలు, అదేవిధంగా రూట్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వేర్లు. ఓకేనండి. వేర్లు ఏవైతే ఉన్నాయో, ఇగోండి చెట్టుకు ఉన్న కొమ్మలు, వేర్లు, ఈ భాగంలో గల చివరలు ఏవైతే ఉన్నాయో, ఓకే, చివరలు, దట్ మీన్స్ గ్రోయింగ్ టిప్స్ అని చెప్పి అంటారు. అంటే పెరుగుదల చూపించే భాగాలు, గ్రోయింగ్ టిప్స్ దగ్గర దీని యొక్క ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా చెట్లు యొక్క ఎత్తు పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది, లేదా పొడవు పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఎత్తు లేదా పొడవు పెరగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటి పెరుగుదలను ఏమని పిలుస్తారంటే, ఓకేనా, అలా పెరుగుదల అంటే ఎత్తు పెరిగితే కనుక అలాంటి పెరుగుదల ఏమంటే ప్రైమరీ గ్రోత్ లేదా ప్రాథమిక, ఓకేనా, ప్రాథమిక పెరుగుదల అని చెప్పంటారు. ఏమంటారు? ప్రాథమిక పెరుగుదల. చాలా ఇంపార్టెంట్, ప్రాథమిక పెరుగుదల. ఇదేంటి? ఎపికల్ మెరిస్టమ్. ఎపికల్ మెరిస్టమ్ యొక్క ఫంక్షన్స్ అని ఎవరిని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? లాటరల్ షూట్స్, రూట్స్ అంటే పార్శ్వపు కొమ్మలు మరియు వేర్ల యొక్క చివరి భాగాలు, పెరుగుదల పొందే భాగాలు అంటే గ్రోయింగ్ టిప్స్. ఆ గ్రోయింగ్ టిప్స్ దగ్గర ఇక్కడ ఏదైతే ఎపికల్ మెరిస్టమ్ ఉందో దీని యొక్క ప్రభావం చూపిస్తుందని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? ఇంటర్ క్యాలరీ. ఇంటర్ క్యాలరీ మెరిస్టెమేటిక్ టిష్యూ అంటే మధ్యస్థ విభాజ్య కణజాలం. ప్రతిసారి మన తెలుగులో రాయలేం కదా, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను రాసేది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇంటర్ క్యాలరీ. ఇంటర్ క్యాలరీ అంటే ఇదే కదా, మధ్యలో ఉండేదే కదా. ఓకేనా. చూడండి, దీస్ మెరిస్టమ్స్ హెల్ప్ ఇన్ ద లాంగిట్యూడనల్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ బై యాడింగ్ ప్రైమరీ టిష్యూ. మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, ఇంటర్ క్యాలరీ ఉంది కదా, ఇంటర్ క్యాలరీ అంటే మధ్యస్థ. ఇగోండి చెట్టుకి గుంపులు ఉంటాయి చూసారు, కనుపులు. ఇలా కనుపులు అనేవి ఇలా కనిపిస్తాయి కదా గుంపుల్లాగా, వీటిని ఏమంటారు? నోడ్స్ అంటారు. తెలుగులో కనుపులు, తెలుగు ఏమంటారు? కనుపులు. ఈ కనుపులు వద్ద పెరుగుదల పెరిగి ఇది పైకి ఇది కిందకి అంటే లెంత్ పెరుగుద్ది అనమాట. ఓకేనా. సో ప్రాథమిక కణజాలాన్ని, ప్రైమరీ టిష్యూని యాడ్ చేస్తూ దీని యొక్క మొక్కల యొక్క గ్రోత్ని పెంచుతుంది. ఇది ఇంటర్ క్యాలరీ. ఎగ్జాంపుల్స్ చూడండి. ఇన్ స్టెమ్స్ ఆఫ్ వేరియస్ గ్రాసెస్, వీట్ ఆర్ ఎట్ ద బేస్ ఆఫ్ ద లీఫ్ యాజ్ ఇన్ పైనస్, ఎట్ ద నోడ్స్ యాజ్ ఇన్ మింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మింట్ తెలుసా మీకు? మింట్ అంటే ఏంటి? పుదీనా తెలుసు కదా, పుదీనా చెట్టు, పుదీనా మొక్క చూడండి, ఇలా పాకుతూ ఇక్కడ వేర్లు వస్తాయి, మళ్ళీ ఇలా వెళ్తే ఇక్కడ ఇలా పత్రాలు వస్తాయి, మళ్ళీ ఇక్కడ వేర్లు వస్తాయి, ఇలా వెళ్తుంటాయి, అవునా కదా? సో ఇక్కడ గుంపుకి మధ్యలో పెరుగుదల వచ్చి మళ్ళీ ఇక్కడ వేర్లు వచ్చేస్తాయి అనమాట. సో దానికి అదేవిధంగా పైనస్ అని పిలుస్తున్నట్టు ఒక చెట్టులో కూడా లీఫ్ అడుగున పత్రం కింద ఏంటంటే పెరుగుదలను చూపిస్తూ ఉంటుంది.
సో కారణం ఎవరు దానికి? ఇంటర్ క్యాలరీ, మధ్యస్థ విభాజ్య కణజాలం. ఓకేనా, రైట్. నెక్స్ట్ లాటరల్ మెరిస్టమ్స్ అన్నాడు. లాటరల్ మెరిస్టమ్స్ లేదా కేంబియం. సార్ ఇక్కడ లాటరల్ మెరిస్టమ్ అంటే ఏంటి? పార్శ్వపు విభాజ్య కణజాలం. ఓకేనా, పార్శ్వపు విభాజ్య కణజాలం, అంతే కదా, పార్శ్వపు విభాజ్య కణజాలం. లాటరల్ మెరిస్టమ్స్ లేదా దీన్నే కేంబియం అంటారు. ఇప్పుడు మీకు డయాగ్రామ్లో చూపిస్తాను కేంబియం అంటే ఏంటో. ఓకేనా, ఇగోండి ఇక్కడ చూడండి, కార్క్ కేంబియం అన్నాడు. ఇగోండి ఇది కేంబియం. ఓకేనా, ఇది వాస్కులర్ కేంబియం అన్నాడు. రెండు రకాలుగా చెప్పాడు. ఇక్కడ మీకు ఒక పిక్చర్ని చూపిస్తే అర్థమైపోద్దండి. ఇగోండి ఇది ఒక కలప, ఒక చెక్క కదా. ఈ చెక్కలో ఇగోండి ఈ భాగం అంటే ఇక్కడ రెండో పొర ఏదైతే ఉందో, ఈ రెండో పొర అంతా కూడా దీన్ని మనం కేంబియం అంటారు. తెలుగులో కూడా మీరు కేంబియం అని గుర్తుపెట్టుకోండి, కేంబియం. ఓకేనా, ఈ కేంబియం అనేది ఏదైతే ఉందో పార్శ్వ విభాజ్య కణజాలం అన్న. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో కేంబియం. ఇగోండి ఇదంతా వచ్చేసరికి ఇదంతా వచ్చేసరికి ఒకసారి కలర్ మారుద్దాం మీకు అర్థమవుద్ది. ఇదంతా వచ్చేసరికి ఈ చెట్టు ఏదైతే ఉందో వృక్షం యొక్క అంచు కదా, ట్రీ ఇది. దీని లోపల ఇగోండి ఈ రీజన్ అంతా కూడా కేంబియం రీజన్ అంటారు. అంటే మీకు పెరుగుదల అనేది ఏదైతే ఉందో పెరుగుదలను సూచించే భాగం అనమాట కేంబియం అనేది. అయితే ఈ పెరుగుదల రావడానికి గల కారణం ఎవరంటే లాటరల్ మెరిస్టమేటిక్ టిష్యూ. ఓకేనా, అంటే పార్శ్వ విభాజ్య కణజాలం అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనండి. సో చూడండి ఏంటి రిజల్ట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ద డయామీటర్. సార్ ఇక్కడ చెట్లు యొక్క కాండం యొక్క వ్యాసాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు ఈ లైన్ అంతా మర్చిపోండి. ఓకేనా, ఇక్కడ కంటెంట్ ఏంటి? లాటరల్ మెరిస్టమేటిక్ టిష్యూ ఏం చేస్తుంది? విభాజ్య కణజాలం అంటే చెట్లు యొక్క వ్యాసాన్ని పెంచుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కేంబియం, వాస్కులర్ కేంబియం. దీస్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్ ఇన్ థిక్నెస్ కాల్డ్ సెకండరీ గ్రోత్. ఇది ఇంపార్టెంట్. సార్ ముందు ప్రాథమిక పెరుగుదల, ఇది ద్వితీయ పెరుగుదల అని చెప్పి మనం పిలుస్తాం. ద్వితీయ పెరుగుదల అంటే ఏంటి? ఓకేనా, ద్వితీయ పెరుగుదల అంటే ఏంటి? సార్ సాధారణంగా చెట్లు ఇలా పెరుగుతూ ఉంటాయి కదా, ఇలా పెరిగితే ఆ పెరగడానికి ఉపయోగపడేది ఏంటి? ప్రాథమిక పెరుగుదల. ఓకేనా, ప్రాథమిక పెరుగుదల. దాన్ని మనం ముందు టెర్మినాలజీ ఏమని చెప్పుకున్నాం? ప్రైమరీ గ్రోత్ అన్నాం, అంతేనా? ప్రైమరీ గ్రోత్ అన్నాం. ఇప్పుడు ఇలా కాకుండా చెట్టు ఇలా పెరగాలి అంటే ఈ కాండం అనేది ఇలా పెరగాలి, అదేందా? ఈ స్టెమ్ అనేది ఇలా పెరగాలి, ఇలా 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 పెరుగుతుండాలి. సో ఇలా పెరిగితే కనుక దీన్ని ఏమంటారంటే ద్వితీయ పెరుగుదల లేదా సెకండరీ గ్రోత్ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా, అయితే సార్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు చూడండి. ఇక్కడ దే అక్కర్ ఓన్లీ ఇన్ డైకాటిలిడన్స్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ కేంబియం బట్ డు నాట్ అక్కర్ ఇన్ మోనోకాట్స్. సార్ ఇక్కడ సెకండరీ గ్రోత్ అన్న గుర్తుందా? సెకండరీ గ్రోత్ అని చెప్పి అన్న గుర్తుందండి. దీన్ని ద్వితీయ పెరుగుదల అని అనుకున్నాం కదా. ఏమనుకున్నాం? ద్వితీయ పెరుగుదల. సెకండరీ గ్రోత్ ఎప్పుడు కూడా కేవలం డైకాట్స్లోనే చూస్తామంట. అంటే ద్విదళ బీజ మొక్కల్లో మాత్రమే చూస్తామంట. అంటే వేరుశెనగ తీసుకోండి, వేరుశెనగల విత్తనాలు చూడండి, రెండు ఈక్వల్ ఆఫ్స్ ఉంటాయి ఇలాగా, దీని మీద కవరింగ్ ఉంటుంది చూసారా, ఇలా రెండు ఈక్వల్ ఆఫ్స్ ఉంటే డైకాట్స్ అంటారు. వరి చూడండి, వరి, ధాన్యపు గింజ, బియ్యపు గింజ ఇలా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం రెండు ఈక్వల్ ఆఫ్స్ చేయగలమా? చేయలేం కదా. కోకోనట్ చేయగలమా? కొబ్బరిని కూడా చేయలేం కదా. సో ద్విదళ బీజాల్లో మాత్రమే, డైకాట్స్లో మాత్రమే సెకండరీ గ్రోత్ అని కనిపిస్తుందంట. మోనోకాట్లో సెకండరీ గ్రోత్ అనేది కనబడదంట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఇచ్చారు చూద్దామా. ఒక ఫ్యాక్ట్ చూడండి. ఫ్యాక్ట్ ఏంటన్నా ఇక్కడ ద నెంబర్ ఆఫ్ యాన్యువల్ రింగ్స్ ఫార్మ్డ్ బై ద సెకండరీ గ్రోత్ ఈజ్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ ద ఏజ్ ఆఫ్ ట్రీస్. సరే ఇక్కడ ద్వితీయ పెరుగుదల అన్నాను నేను. ద్వితీయ పెరుగుదల అంటే ఏంటండి? ఒక స్టెమ్ మనం తీసుకుంటే ఒక ట్రంక్, బాగా పెరిగిన చెట్టు యొక్క కాండం ఏది దాన్ని మనం ట్రంక్ ఏమంటాము? ట్రంక్ అని చెప్పి పిలుస్తాం, అదేందా. సో ఇలా పెరుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఏదైతే మనకి ఇలా ఈ రీజన్ ఉందో ఇలా పెరిగేది ఏంటి? సెకండరీ గ్రోత్ కదా, అంతేనా? ఇలా వ్యాసం అనేది పెరిగితే దాన్ని మనం ఏమనుకున్నాం? సెకండరీ గ్రోత్. సెకండరీ గ్రోత్ అంటే తెలుగులో ఏమనుకున్నాం మనం? ద్వితీయ పెరుగుదల, అంతేనా? ఇక్కడ మనకేంటంటే చెట్లలో ఈ ద్వితీయ పెరుగుదల అంటే ఇలా మనకి ఏదైతే సెకండరీ గ్రోత్ ఉందో ఈ సెకండరీ గ్రోత్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందంట? సెకండరీ గ్రోత్ వల్ల ఇగోండి రింగ్స్ అనేవి మనకి ఏర్పడతాయి. బేసికల్గా ఏం కనబడతాయండి? రింగ్స్. ఇగోండి చూసారు, ఇలా రింగ్స్ ఉన్నాయి చూసారా? ఈ రింగ్స్ అనేవి ఏం తెలియజేస్తున్నాయి? మొక్కల్లో ద్వితీయ పెరుగుదల సెకండరీ గ్రోత్ అనేది
ఎలా ఉపయోగపడుతుంది సార్ అంటే సెకండరీ గ్రోత్ అనేది మొక్కల యొక్క ఏజ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, మొక్కల యొక్క ఏజ్. ఓకేనా, ఆ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇవ్వండి ఈ ద నెంబర్ ఆఫ్ యాన్యువల్ రింగ్స్, వీటిని వార్షిక చక్రాలు అంటారు. ఓకే, లేదనుకుంటే వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు, యాన్యువల్ రింగ్స్ అంటారు. ఓకేనా, ఈ యాన్యువల్ రింగ్స్ ఎన్ని ఉంటే అన్ని సంవత్సరాలు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ద యాక్టివిటీస్ ఆఫ్ కేంబియం చేంజెస్ విత్ క్లైమాటిక్ చేంజెస్. సో కేంబియం అంటే మీకు చెప్పాను కదా, ఇలా ఈ రీజను, దీని యొక్క ఫంక్షన్స్, దీని యొక్క పని ఏదైతుందో, కేంబియం యొక్క పని అనేది ఏదైతుందో వాతావరణ పరిస్థితులు మారిపోతూ ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ సీజన్ ఉంది, స్ప్రింగ్ సీజన్లోనే యాక్టివిటీ పెరుగుతుంది, వింటర్ సీజన్లో తగ్గుతుందన్నమాట. ఓకేనా, కాబట్టి ఇది ఒక ఇండికేటివ్ పారామీటర్ 1 year గ్రోత్. ఇక్కడ ఏం లేదండి, ఈ మొక్కల పెరుగుదలను చూపించేదానికి ఒక ఇండికేటర్లో మనం చెప్తా ఉంటాం. 1 yearలోనే ఎంత పెరుగుదల అనేది అయిందనేది ఈ రింగ్స్ బట్టి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మనకి ఈ పాయింట్ నుంచి పెద్దగా ఇంపార్టెంట్ లేదు, కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకుని యాన్యువల్ రింగ్స్ గురించి. ఓకేనా, రైట్. నెక్స్ట్ పర్మనెంట్ టిష్యూస్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకేనా, పర్మనెంట్ టిష్యూస్ అంటే ఏంటి, సరే కొంచెం ఇంపార్టెంట్, ఫోకస్ చేయాలి. పర్మనెంట్ టిష్యూస్ లేదా మెచ్యూరిటీస్. పర్మనెంట్ టిష్యూస్ అంటే తెలుగులో శాశ్వత కణజాలాలు ఏమంటాము, శాశ్వత కణజాలాలు, పర్మనెంట్ టిష్యూస్. మీకు ఇక్కడ ఫ్లో చార్ట్లో నేను డిస్కస్ చేశాను పర్మనెంట్ టిష్యూస్ గురించి. మనం తీసుకుంటే ఇగోండి, పర్మనెంట్ సింపుల్ పర్మనెంట్ ఉంటాయి, కాంప్లెక్స్ పర్మనెంట్. ఇందులో ఒకటి ప్యారెన్కైమా, కొలెన్కైమా, స్క్లెరెన్కైమా, ఎరెన్కైమా. ఇక్కడికి వచ్చేసరి జైలము, ఫ్లోయము, దారువు, పోషక కణజాలం, అంతే కదా. సో ఇప్పుడు మనం ఈ పర్మనెంట్ టిష్యూస్ 2 రకాలు అనుకున్నాం కదా, అందులో ఒకసారి దీని గురించి ఏమి ఇక్కడ మెన్షన్ చేస్తే చూద్దాం. సార్ ఇక్కడ చూడండి, దీస్ ఆర్ మేడప్ ఆఫ్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకి ఈ పోటీ ప్రపంచంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి నా యొక్క సలహా ఏంటంటే, అయితే నీకు జాబ్ రావాలి, ఓకేనా, లేదంటే నువ్వు ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు అందులో సీట్ కొట్టుండి ఎలా ఉండాలి, లేదు అనుకుంటే నువ్వేం చేయాలంటే ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా తయారైపోవాలి. అర్థమైందా, ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ లాగానే తయారవ్వాలి. ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయిన అవ్వాలి, లేదా ఒక జాబ్ కొట్టాలి, లేదా నువ్వు ఏదైనా రాసే ఎంట్రన్స్లో సక్సెస్ అయ్యి నువ్వు సీట్ సాధించాలి. అలా ఉండాలి తప్ప ఊరికే అనేది ఉండకూడదు. ఎందుకంటే మీరు ప్రిపేర్ అవ్వడానికి, ఓకేనా, మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా నా జర్నీ కూడా ఉంది. కాబట్టి మనం పెట్టే ఎఫర్ట్స్ ఏది కూడా ఊరికే పోకూడదు. అదేవిధంగా మన ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా ఊరికే పోకూడదు. కాబట్టి 100% హార్ట్ఫుల్గా మనం దేనిపైన అయినా కానీ శ్రద్ధ పెడితే అవుట్పుట్ అనేది మంచిది వస్తుంది. ఓకేనా, రైట్. పర్మనెంట్ టిష్యూ అన్న శాశ్వత కణజాలం, ఇది ఒకసారి చూద్దాం ఏంటో. దీస్ ఆర్ మేడప్ ఆఫ్ మెచ్యూర్ సెల్స్ విచ్ హ్యావ్ లాస్ట్ దేర్ ఎబిలిటీ ఆఫ్ సెల్ డివిజన్ అండ్ ఆర్ ఆల్రెడీ అడాప్టెడ్ ఆర్ అకామిడేటెడ్ టు పెర్ఫార్మ్ సమ్ స్పెసిఫిక్ వర్క్. సార్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఏంటో చూద్దాము. ఇక్కడ మనకి ఏవైతే ఈ పర్మనెంట్ టిష్యూస్ ఉన్నాయో ఇవి పరిపక్వత చెందినటువంటి కణాలతో తయారవుతాయి. ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇదేంటంటే పరిపక్వత చెందినటువంటి కణాలతో, అంటే మెచ్యూర్ సెల్స్తో తయారవుతాయి. అదేవిధంగా విచ్ హ్యావ్ లాస్ట్ దర్ ఎబిలిటీ ఆఫ్ ఎ సెల్ డివిజన్. సార్ ఇక్కడ పర్మనెంట్ టిష్యూస్ ఎలా మారుతాయంట, ఇవి మెచ్యూర్డ్ కణాలతో ఏర్పడతాయి. ఫస్ట్ మెచ్యూర్డ్ కణాలు అంటే ఏంటి, పరిపక్వత చెందినటువంటి కణాలు. ఓకేనా, ఒకటోది. రెండోది ఏంటి, ఇవి సెల్ డివిజన్ అవ్వడానికి, కణ విభజన చెందేయడానికి అవకాశం లేకుండా అయిపోతాయి. ఎందుకంటే ఇవి మెరిస్టమేటిక్ టిష్యూస్గా ఉండేటప్పుడే సెల్ డివిజన్ అవి అయిపోతాయి. ఆ తర్వాత కదా డిఫరెన్షియేషన్ లేదా విభేదనం చెందుతాయని చెప్పుకున్నాం. కాబట్టి కణ విభజన చెందే ఎబిలిటీ కోల్పోతాయి ఫస్ట్. రెండోది మెచ్యూర్ సెల్స్ తయారవుతాయి. అదేవిధంగా ఈ శాశ్వత కణజాలాలు పర్మనెంట్ టిష్యూస్లో సెల్స్ ఎప్పుడు కూడా ఒక స్పెసిఫిక్ వర్క్, ఒక ప్రత్యేకమైనటువంటి విధులనే వీటికి ఉంటాయి. ఓకేనా, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పని అనేది ప్రతి కణజాలంకి ఉంటాయి. ఎక్కడ, ఈ పర్మనెంట్ టిష్యూస్లోనే. ఓకేనా, నెక్స్ట్ దీస్ టిష్యూస్ ఆరిజినేట్స్ ఫ్రమ్ మెరిస్టమేటిక్ టిష్యూస్. అంతే కదా, ఇప్పుడు ఈ శాశ్వత కణజాలాలు అన్నీ ఉన్నాయి కదా, చూసారా, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయండి, మెరిస్టమేటిక్ టిష్యూస్ నుంచే వచ్చాయి అన్నమాట. సో ఇవి ఎక్కడి నుంచి వచ్చి విభాజ్య కణజాలం నుంచి రావడం జరిగింది. అదేవిధంగా వెన్ దే లోస్ ద ఎబిలిటీ టు డివైడ్. ఇక్కడ మెరిస్టమేటిక్ టిష్యూస్ అంటే విభాజ్య కణజాలాలు ఎప్పుడైతే ఒక విభజన చెందడానికి అవకాశం లేకుండా ఉండిపోతాయి, అప్పుడే పర్మనెంట్ టిష్యూస్గా మారిపోతాయి ఇవి. ఓకేనా, ది ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ అ పర్మనెంట్ షేప్, సైజ్, ఫంక్షన్ ఇస్ నోన్ యాజ్ డిఫరెన్షియేషన్. నేను అదే మీకు చెప్పాను. ఈ పద్ధతిలోనే ఏమవుద్దంటే మొదట విభాజ్య కణజాలంగా ఉండేటప్పుడు కణ విభజన అనేది ఆగిపోద్ది కదా.
అంటే ఎబిలిటీ అనేది అయిపోయిన తర్వాత ఎలా మారుతాయి, పర్మనెంట్ టిష్యూస్గా మారుతాయి. అయితే ఇలా పర్మనెంట్ టిష్యూస్ మారే ప్రాసెస్లో అక్కడ ఉన్న కణజాలాలు టిష్యూస్కి ఒక షేపు, ఒక సైజు, పర్టికులర్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ ఉంటే దాని విధి కూడా తెలిసిపోద్ది అనమాట. సో ఇలా మారడాన్ని ఏమంటారంటే డిఫరెన్షియేషన్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తాము? డిఫరెన్షియేషన్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో చూడండి, ఈ పర్మనెంట్ టిష్యూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్. పర్మనెంట్ టిష్యూ మే బి డెడ్ ఆర్ లివింగ్ హ్యావింగ్ థిక్ ఆర్ థిన్ సెల్యులర్ వాల్స్. సార్ ఇక్కడ పర్మనెంట్ టిష్యూస్ అంటే ఏంటి? శాశ్వత కణజాలాల్లో సెల్స్ అనేవి మేబీ అవి చనిపోయి ఉండొచ్చు, లివింగ్ సజీవ కణాలని మృత కణాలైనా అయ్యి ఉండొచ్చు, లేదా లివింగ్ అయిన సజీవమైన అయ్యి ఉండొచ్చు అనమాట. అదేవిధంగా వాటిలో దృఢమైన లేదా బాగా పలిచినటువంటి కణ కవచాలు, సెల్యులర్ వాల్స్ అంటే సెల్ వాల్స్, ఓకేనా, పల్చగా ఉన్నట్టు కణ కవచాలు కానీ బలంగా ఉన్న కణ కవచాలని ఉండొచ్చు. అదేవిధంగా శాశ్వత కణజాలాల్లో సెల్స్ అనేవి, కణాలు అనేవి చనిపోయిన ఉండొచ్చు, లేదా లివింగ్ అయినా అయ్యి ఉండొచ్చు. అంటే ఏంటి, కణాలను మృత కణాలను అయ్యి ఉండాలి, లేదా సజీవ కణాలైనా అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, ఒక లీఫ్, ఒక పత్రం ఉంటుంది కదా, ఒక లీఫ్. ఈ లీఫ్ని మనం ఇలా కట్ చేసాం అనుకోండి. ఇలా కట్ చేసినప్పుడు ఇటు సైడ్ నుంచి మనం చూస్తే సగం పత్రమే కనిపిస్తుంది కదా, అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కట్ చేసాం, ఇటువైపు కాడ ఇలా ఉందన్నమాట. ఇలా కట్ చేసి ఇటు నుంచి మనం ఇలా ఈ రీజన్ మైక్రోస్కోప్లో పెడితే ఇలా కనిపిస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అవసరం వచ్చేటప్పుడు దీని గురించి మనం మాట్లాడదాం. ఓకేనా. ఇప్పుడు మనకి సింపుల్ పర్మనెంట్ టిష్యూస్, మీరు ఒకసారి మళ్ళీ ఫ్లో చార్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఫ్లో చార్ట్ దగ్గరికి వెళ్ళిపోతే ఇగోండి, పర్మనెంట్ టిష్యూస్ అంటే ఏంటి? శాశ్వత కణజాలాలు. ఇవి 2 రకాలు అన్నాం. ఓకేనా. అందులో మొదటిదేంటి? సింపుల్ పర్మనెంట్ మొదటిదేదో ప్యారెన్కైమా. సో ఇప్పుడు వీళ్ళ గురించి మనం మాట్లాడదాం. ఓకే, ప్యారెన్కైమా గురించి ఇక్కడ ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా. రైట్, ఇగోండి సింపుల్ పర్మనెంట్ టిష్యూ అంటే సరళ శాశ్వత కణజాలం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సరళ శాశ్వత కణజాలం అని చెప్పి అంటారండి. సరళ శాశ్వత కణజాలం అని చెప్పి అంటారు. ఓకేనా. సరళ శాశ్వత కణజాలం చూడండి, దీస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ సిమిలర్ ఆరిజిన్, స్ట్రక్చర్, ఫంక్షన్. సార్ సింపుల్ పర్మనెంట్ టిష్యూకి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ఏంటంటే, ఇవి సింపుల్ పర్మనెంట్ టిష్యూ సరళ శాశ్వత కణజాలంలోనే కణాలు ఎలా ఉంటాయంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ సెల్స్. ఇది ఫస్ట్. ఓకేనా. ఓన్లీ ఒకే రకానికి చెందినటువంటి సెల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఒకే రకానికి చెందిన సెల్స్ అంటే ఏంటి? కణాలు ఉంటాయి. అదేవిధంగా ఒకేలాగా ఇవి ఆరిజిన్ అవుతాయి, పుడతాయి. అదేవిధంగా ఒకే రకమైనటువంటి ఆకారం, ఒకే రకమైన స్ట్రక్చర్ అంటే ఆకృతి, ఓకేనా, లేదా నిర్మాణం అంటారు. అదేవిధంగా ఫంక్షన్, వీటికి ఏంటి? ఒకే రకమైనటువంటి విధులు, ఒకే రకమైనటువంటి ఫంక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. అయితే ఈ సింపుల్ పర్మనెంట్ టిష్యూస్లో ఎన్ని రకాలు అయితే వస్తాయో వాటిలన్నిటిలో కూడా ఒకే రకానికి చెందిన కణాలు ఉంటాయి, ఒకే దగ్గర ఆరిజిన్ అవుతాయి, వాటి ఆకారం ఒకేలా ఉంటాయి, వాటి యొక్క ఫంక్షన్స్ దాదాపుగా ఒకేలా ఉంటాయి అన్నమాట. అంటే ఒకేలా ఉంటే దగ్గరగా ఉంటాయి. అయితే సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ మనకి ఇక్కడ కొన్ని రకాలుగా ఇచ్చాడు. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా ఇచ్చాడు. సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ అంటే 3 రకాలంట. మీ అందరికీ తెలిసిందే కదా 3 రకాలు ఏంటో. ఓకేనా. 3 రకాల్లో ఒకటోది ఏంటంటే ప్యారెన్కైమా, తర్వాత వచ్చేసరికి క్లోరెన్కైమా. సార్ 3 రకాలు కదా, ఒకసారి వినండి. క్లోరెన్కైమా, మొదటి ప్యారెన్కైమా, రెండోది క్లోరెన్కైమా, మూడోది వచ్చేసరికి ఏరెన్కైమా, నాలుగోది వచ్చేసరికి కొలెన్కైమా, ఐదోది వచ్చేసరికి స్క్లెరెన్కైమా. సార్ మరి ఇవన్నీ చెప్పలేదు కదా సార్ మీరు అంటే, వాటిల్లో కొన్ని ఒక టిష్యూ ఇంకో టిష్యూ లాగా మారి మనకి ఫంక్షన్ మారుతుందన్నమాట. అందుకే అవన్నీ మెన్షన్ చేయలేదు. ఓకేనా. రైట్, చూడండి. ఇప్పుడు మనకి స్క్లెరెన్కైమా అంటే తెలుసు. ఇక్కడ మనకి ఏంటంటే ప్యారెన్కైమా అన్నాం కదా, ప్యారెన్కైమా తెలుగులో రాస్తాను చూడండి. ప్యారెన్కైమా అంటే ఏంటంటే మృదు కణజాలం అని అర్థం, మృదు కణజాలం. తర్వాత క్లోరెన్కైమా అన్నారు. క్లోరెన్కైమా అంటే హరిత కణజాలం. నెక్స్ట్ ఏరెన్కైమా అన్నారు. ఏరెన్కైమా అంటే వాయుగత కణజాలం. ఏంటంటే వాయుగత కణజాలం. తర్వాత కొలెన్కైమా అన్నాడు. కొలెన్కైమా అంటే స్థూల కోణ కణజాలం.
ఏంటండి స్థూల కోణ కణజాలం. తర్వాత స్క్లెరెన్కైమా అన్నాడు. స్క్లెరెన్కైమా అంటే ఏంటంటే దృఢ కణజాలం, ఏదేమో దృఢ కణజాలం. ఇలా మనకి ఒక 5 రకాలుగా మనం విభజించాం. ఓకే, ఇప్పుడు ప్యారెన్కైమా గురించి మాట్లాడుకుందాం, మృదు కణజాలం గురించి. చూడండి, దీస్ ఆర్ మోస్ట్ కామన్ సింపుల్ అన్స్పెషలైజ్డ్ టైప్ ఆఫ్ పర్మనెంట్ టిష్యూ. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ పాయింట్ ఇంపార్టెంట్ కాదు, ఇది కామన్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. అన్స్పెషలైజ్డ్ టైప్ ఆఫ్ పర్మనెంట్ టిష్యూ అంటే పెద్దగా స్పెసిఫిక్గా కనబడదు అనమాట. ఈ పాయింట్ మనకు అవసరం. నెక్స్ట్ పాయింట్ చూడండి, దీస్ సెల్స్ ఆర్ యూజువల్లీ ఐసోడయోమెట్రిక్, ఈక్వల్లీ ఎక్స్పెండెడ్ ఆన్ ఆల్ సైడ్స్ విత్ ద ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అమాంగ్ దెమ్ విచ్ అలౌస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అమ్మా. ఏంటి సార్ ఇంపార్టెంట్ అంటే, ప్యారెన్కైమా అంటే ఫస్ట్ ప్యారెన్కైమా అంటే తెలుగులో ఏమంటాం, మృదు కణజాలం, అంతే కదా, ఏమని పిలుస్తాము, మృదు కణజాలం. ఇప్పుడు దీంట్లో క్యారెక్టర్స్ ఏంటి, దీస్ సెల్స్ ఆర్ యూజువల్లీ ఐసోడయోమెట్రిక్. సార్ ఇందులో ఉన్నటువంటి కణాలు ఒకేలా ఉంటాయంట. ఒకేలా ఉండవంటే ఏంటి, ఎక్స్పాండెడ్ ఆన్ ఆల్ సైడ్స్ ఈక్వల్లీ. సో ఇక్కడ ప్యారెన్కైమాలో సెల్స్ అనేవి ఐసోడయోమెట్రిక్ షేప్స్లో కనబడతాయి. అంటే ఏం లేదండి, కణాలు అన్ని వైపుగా ఒక 4 వైపులా కూడా ఎక్స్టెండ్ అయ్యి మనకి కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఫర్ ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్ చూడండి, కణాలు చూడండి, ఇటువైపు ఉన్నాయి, ఇటువైపు ఉన్నాయి, ఇటువైపు ఉన్నాయి, ఇలా ఉన్నాయి కదా, కణాలు మొత్తం ఎక్స్టెండ్ అయ్యి ఉన్నాయి. అదేవిధంగా వీటి మధ్యలో గ్యాప్స్ అనేవి ఉంటాయి, కణానికి మధ్యలో గ్యాప్స్, దాన్ని ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ అంటారు. అంటే కణాంతర అవకాశాలు అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, కణాంతరావకాశాలు అని చెప్పి చెప్తారనమాట. వీటిలో దేనికి ఉపయోగపడతాయి, చెలస్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో వాయువుల మార్పిడికి, ఓకేనా, వాయువులు గాలి ఏదైతుందో గాలి అనేది లోపలికి వెళ్ళి బయటికి రావడానికి ఈ ఇక్కడ ఉన్నటువంటి టిష్యూ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ప్యారెన్కైమాలో సెల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, ఓవాల్గా ఉంటాయండి, రౌండ్గా ఉంటాయి, లేదా పాలీగాన్ లేదా ఎలాంగేటెడ్ షేప్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఈ మృదు కణజాలంలో కణాలు అనేవి సజీవ కణాలు, ఇంపార్టెంట్. ఎలా ఉంటాయండి, ఇవన్నీ కూడా సజీవ కణాలు, ఓవాల్ అండాకారంలో ఉంటాయి, రౌండ్గా ఉంటాయి, లేదా ఇలా పాలీగానల్ షేప్లో కూడా మనకు కనబడతాయి అన్నమాట. లేదంటే ఎలాంగేటెడ్ షేప్, పొడవుగానే కనబడుతూ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్యులోస్. ఇది ఇంపార్టెంట్ బిట్. ఏంటంట, మనకి ఈ ప్యారెన్కైమాలో ఉన్నటువంటి ప్యారెన్కైమాలో ఉన్నటువంటి సెల్స్ ఏవైతున్నాయో, కణాలు ఏవైతున్నాయో, కణాల్లో కణకవచం అంటే సెల్ వాల్ అంటారు. సెల్ వాల్ అనేది దేంతో తయారవుతుందంట, సెల్యులోస్తో తయారవుద్దంట. దేంతో తయారవుతుందండి, సెల్యులోస్తో తయారవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈచ్ సెల్ పొసెస్ ఏ న్యూక్లియస్ అండ్ లార్జ్ వాక్యూల్. ప్యారెన్కైమాలో ఉన్నటువంటి కణాలు ఏవైతున్నాయో ప్రతి కణానికి ఒక న్యూక్లియస్ అంటే కేంద్రకం ఉంటుంది. అదేవిధంగా లార్జ్ వాక్యూల్ పెద్ద రిక్తిక అనేది కనబడుతుంది. ఏం కనబడుతుంది, పెద్ద రిక్తిక అంటే వాక్యూల్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా. ఇక డయాగ్రామ్లో వాక్యూల్ని కొంచెం నీట్గా మెన్షన్ చేశారు చూడండి. ఈ మధ్యలో చూస్తే గ్రీన్ కలర్ కనబడుతుందా, ఇవన్నీ కూడా సెల్స్, ఇలా ఉన్నవన్నీ కూడా సెల్స్. ఈ సెల్స్ కొన్ని లాంగ్గా ఉంటాయి అనుకున్నాం కదా, వీటి మధ్యలో చూడండి గ్రీన్ కలర్ కనబడుతుంది, ఇవన్నీ వాక్యూల్స్. రిక్తిక అనేది పెద్దది ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇఫ్ ప్యారెన్కైమాటస్ సెల్స్ హ్యావ్ క్లోరోప్లాస్ట్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్, దెన్ ద ఫినామినన్ ఆఫ్ ఫోటోసిన్సిస్ టేక్స్ ప్లేస్ ఇన్ దెమ్. హెన్స్ ప్యారెన్కైమా ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ క్లోరెన్కైమా. ఇక్కడ ఏం లేదండి, కొన్ని సందర్భాల్లో ఈ ప్యారెన్కైమా అనేది ఏదైతుందో క్లోరెన్కైమాలా పనిచేస్తుంది. ఎలా అంటే ఆ ప్యారెన్కైమా కణాల లోపల సాధారణంగా క్లోరోప్లాస్ట్ అనేది కొన్ని సందర్భాల్లో కనిపిస్తుందంట. ప్యారెన్కైమా మృదు కణజాలంలో ఉన్నటువంటి కణాల్లో క్లోరోప్లాస్ట్ కనిపిస్తుందంట. అలాంటప్పుడు క్లోరోప్లాస్ట్ ఎప్పుడైతే కనబడిందో వాటిలో ఇప్పుడు ఏం జరుగుతుందంట, ఫోటోసిన్సిస్ అనేది జరుగుతుందంట. ఏం జరుగుతుందండి, ఫోటోసిన్సిస్ అనేది జరుగుతుంది. ఫోటోసిన్సిస్ అంటే ఏంటి, కిరణజన్య సంయోగ క్రియ అంటారు, అంతే కదా. కిరణజన్య సంయోగక్రియ వాటిలో జరుగుతుందన్నమాట. ఓకేనా. సో కిరణజన్య సంయోగక్రియ జరిగితే కనుక అలాంటి కణజాలంలో దాన్ని ఏమంటారు, క్లోరెన్కైమా అని చెప్పి పిలుస్తారంట. ఏమని పిలుస్తారు, క్లోరెన్కైమా అంటే హరిత కణజాలం అని చెప్పి చెప్తాం. ఏమని చెప్తామండి, హరిత కణజాలం అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇదేంటి హరిత కణజాలం అని చెప్పి చెప్తారు. ఓకేనా. ఆ కంటిన్యూషన్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఓకేనా. థ్యాంక్ యూ.